తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గత ఏప్రిల్ 23వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకోబడింది. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన దాదాపు 8,000 కోట్ల రూపాయల బకాయిలను రాబోయే 100 రోజుల లోపల ఎలాగైనా సరే చెల్లించి తీరాలని, దీనికి సంబంధించి ఒక పక్కా కార్యాచరణను లేదా ప్రణాళికను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. కేవలం రిటైర్డ్ ఉద్యోగులకే కాకుండా ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులకు కూడా సుమారు 6,200 కోట్ల రూపాయల మేర వివిధ రకాల ప్రయోజనాలు అందాల్సి ఉంది. ఇలా మొత్తం 14,200 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఉద్యోగ వర్గాలకు చెల్లించాల్సిన బాధ్యత ఉందని అధికారులు ఈ సమావేశంలో సమర్పించిన నివేదికల ద్వారా స్పష్టమైంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు ఉన్నదానికి భిన్నంగా ఉండేది. అప్పట్లో ఒక ఉద్యోగి పదవి విరమణ పొందిన వెంటనే కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే వారికి రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్, పెన్షన్ వంటి అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి ఖాతాలో జమ అయ్యేవి. అయితే గడిచిన 10 ఏళ్ల కాలంలో ఈ ఆర్థిక క్రమశిక్షణ తప్పిందని, తద్వారా ఈ బకాయిలు వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయి గుట్టలా పేరుకుపోయాయని ప్రస్తుత ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 1 సంవత్సరం పాటు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ బకాయిలను సక్రమంగా చెల్లించలేకపోయారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బహిరంగంగానే అంగీకరిస్తూ గత 14-15 నెలలుగా పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి నెల సుమారు 750 నుంచి 800 కోట్ల రూపాయలను రిటైర్మెంట్ ప్రయోజనాల కోసమే కేటాయిస్తూ చెల్లింపులు చేస్తున్నప్పటికీ ఇంకా పెండింగ్లో ఉన్న మొత్తం చాలా ఎక్కువగా ఉంది. తమ కష్టార్జితం కోసం జీవితాంతం పనిచేసి పొందిన హక్కుల కోసం రిటైర్డ్ ఉద్యోగుల వృద్ధాప్యంలో కార్యాలయాల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిరగడం అత్యంత బాధాకరమైన విషయం. ఈ వయసులో విశ్రాంతి తీసుకోవలసిన వారు తమ సొంత డబ్బుల కోసం అధికారుల వద్దకు వెళ్లి అభ్యర్థించాల్సిన పరిస్థితి రావడం వారిలో తీవ్రమైన ఆవేదనను, నిరాశను కలిగిస్తుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం పెన్షనర్ల కష్టాలను తీర్చడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. మే 4వ తేదీన జరగబోయే తదుపరి కేబినెట్ సమావేశంలో ఈ నిధులను ఎలా సమీకరించాలి మరియు చెల్లింపులు ప్రక్రియను ఎలా వేగవంతం చేయాలి అనే దానిపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, అంటే ఇతర వనరుల నుండి నిధులను సేకరించైనా సరే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం గట్టిగా సంకల్పిస్తుంది.